హాయ్ హలో బ్రదర్, ఎలా ఉన్నారు అందరూ? కువైట్లో పనిచేస్తున్నటువంటి మన తెలుగువారు ఎవరైతే ఉన్నారో హౌస్ డ్రైవర్గా పనిచేసేటటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే కనుక ఇళ్లలో పనిచేసేటటువంటి ఆడవాళ్ళకు వచ్చేసి మరీ గుడ్ న్యూస్ అవ్వకపోయినప్పటికి కూడా కాస్త మీకు సంతోషాన్ని కలిగించేటటువంటి ఒక మంచి శుభవార్తను అయితే చెప్పారు మున్సిపాలిటీకి చెందినటువంటి మినిస్ట్రీ వాళ్ళు. మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ అంటే కనుక మన ఇండియాలో కూడా చెత్త చెదారం అంతా క్లీన్ చేస్తూ ఉంటారు, సిటీస్ని క్లీన్ చేస్తూ ఉంటారు కదా. అటువంటి డిపార్ట్మెంట్ వచ్చేసి మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ అంటారు కదా. కువైట్కి సంబంధించినటువంటి మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి మినిస్ట్రీ వాళ్ళు కూడా ఒక ఆర్డర్స్ అయితే పాస్ చేశారు. ఇక మీదట వచ్చేసి కువైట్ వ్యాప్తంగా ఖైరాన్ వంటి ప్రాంతాల్లో కావచ్చు, జబ్రియా, అల్ సలాం వంటి మందకాల్లో ఖాళీ ఏరియాలలో వచ్చేసి ఈ విధంగా టెంట్లు వేసుకొని చాయ్ గవా అందివ్వమని చెప్పేసి ఆడవారిని వచ్చేసి ఇక చికెన్ క్యాబాప్లోని మటన్ క్యాబాప్లని కాల్చేయమని చెప్పేసి రాత్రిపూట 12-1 గంట వరకు అయితే ఇబ్బంది అయితే పెడుతున్నారు కదా. దీని మూలంగా వచ్చేసి ఇళ్లలో పనిచేసేటటువంటి ఆడవాళ్ళకి, డ్రైవర్లకే కాకుండా కువైట్కి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా కొన్ని హెల్త్ ఇష్యూస్ అయితే వస్తూ ఉన్నాయంట రీసెంట్ కాలంలో. సౌదీ అరేబియా, ఖతార్, మస్కాట్, ఒమన్ దేశాలతో పోలిస్తే కువైట్లో ఏర్పడినటువంటి ఈ క్లైమేట్ ఏదైతే ఉందో, అంటే చలి వచ్చేసి గత 60 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనటువంటి విధంగా కువైట్లో చలి అయితే ఉందట. అంటే పక్క దేశాలతో పోలిస్తే కువైట్లో ఉన్నటువంటి చలి తీవ్రత కనుక చూసినట్లయితే కనుక 8 నుంచి 6 డిగ్రీల సెల్సియస్ వరకు పొద్దున పూట ఉంటే చలి నైట్ పూటకి వచ్చేసరికి అది 0కి అయితే పడిపోతూ ఉందట. ఇలా ఫస్ట్ టైం అయితే జరిగిందట గత 60 సంవత్సరాలలో. ఈ చలి మూలంగా ఎక్కువగా వీళ్ళు టెంట్లలో కూర్చోవడం, అదే విధంగా చాయ్ గవ అనేటటువంటి పేరుతో అదే విధంగా ముసలి వాళ్ళని కూడా తీసుకుని వచ్చేసి మా అమ్మకి మంచిగా చలిగాలి తోలాలి, మా అమ్మ మా నాన్న మంచిగా చూసుకోవాలని చెప్పేసి ముసలోళ్ళ మీద షాకు చెప్పేసి ముసలి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని బయటికి వెళ్ళి తీసుకువెళ్ళడం మూలంగా వాళ్ళ యొక్క హెల్త్ ఇష్యూస్ కూడా ఎక్కువగా అవ్వడము, అదేవిధంగా హాస్పిటల్లో చేరేటటువంటి వారి యొక్క సంఖ్య కూడా చాలా ఎక్కువ అవుతూ ఉన్నది. కాబట్టి ఇటువంటి వాళ్ళని నిరోధించాలి అంటే కనుక ఎటువంటి పరిస్థితుల్లో కువైట్ వ్యాప్తంగా ఇటువంటి టెంట్లు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా తీసేయాలని చెప్పేసి ఒక ఆర్డర్స్ అయితే పాస్ చేశారు. అంతేకాకుండా ఫంక్షన్స్ హాల్స్ అని చెప్పేసి, అదేవిధంగా మ్యారేజ్ ఫంక్షన్స్ హాల్ అని చెప్పేసి ఒక చిన్నపాటి టెంట్లు ఏవైతే నిర్వహిస్తున్నారో ఇక మీద వాటిని కూడా తొలగించాలని చెప్పేసి ఆర్డర్స్ అయితే పాస్ చేశారు. అయితే ఈ ఆర్డర్స్ అన్నవి కొత్తగా తీసుకొని రాలేదు, కానీ ఇవి ఇంతకుముందు ఉన్నటువంటి రూల్స్ ఏనట. వాటిని తిరిగి అప్లై అయితే చేశారు. ఇలా మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, గుడ్డి కంటే మెల్ల నయం అన్నట్లుగా. అంటే పూర్తిగా గుడ్డి వాళ్ళగా ఉండడం కంటే కూడా కన్ను అన్నది కాస్త మెల్లగా ఉంటే కనీసం చూడడానికైనా ఉపయోగపడుతుంది కదా అన్నట్లు ఈ టెంట్లను తీసి చేస్తే కదా కాస్త మన వాళ్ళకు కూడా కాస్త ఉపయోగపడుతుంది కదా. ఏదేమైనప్పటికీ కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.